ఇక నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ పైన మరో వివాదం రేగింది. యూనివర్సిటీ సిబ్బంది అరాచకాలు ఎక్కువయ్యాయంటూ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశారు. ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంటున్న యూనివర్సిటీ విద్యార్థులు హాస్టల్స్ ఖాళీ చేయాలి అంటూ మోహన్ బాబు సిబ్బంది వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. లేదంటే తమకు డబ్బులు చెల్లించాలని బెదిరిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒకవేళ తాము చెప్పినట్లు చేయకపోతే హాల్ టికెట్స్ ఇవ్వమని వేధిస్తున్నారని లేఖలో ఆరోపించారు. లోకల్, నాన్ లోకల్ విద్యార్థులు యూనివర్సిటీలో మధ్యాహ్న భోజనం చేయకపోయినా 20,000 రూపాయలు కట్టాల్సిందేనని బెదిరిస్తున్నట్లుగా కూడా లేఖలో ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ వెల్లడించారు. ఇక ఈ వేధింపులు భరించలేకనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలాగే మంత్రి లోకేష్ కు లేఖ రాస్తున్నామని తెలిపారు. ఇక యూనివర్సిటీలో లంచ్ చేయకపోయినా కూడా డబ్బులు కట్టాలి అనేసి అని చెప్పి విద్యార్థులపైన, యూనివర్సిటీలో ఉంటున్న ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులపైన సిబ్బంది ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరి లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మమతా, మొత్తం మీద తిరుపతి సమీపంలోని రంగంపేట వద్ద ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. గత 2-3 రోజుల క్రితం కూడా మంచు మనోజ్ కూడా అక్కడ జరుగుతున్న విధానాలపైన ఆయన ప్రశ్నించడం జరిగింది. ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగానే ఇప్పటికే ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు జరుగుతున్న ఫీజుల విషయంలో కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకు అక్కడికి వెళ్తున్న సందర్భంగా అక్కడ బౌన్సర్ల నుంచి ఎదురవుతున్నటువంటి సమస్యలు, వీటన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా మరో కంప్లైంట్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొంతమంది హాస్టల్స్ సంబంధించిన యాజమాన్యాలు, అంటే ఆ కాలేజీకి సంబంధించి ఎదురుగా ఉన్నటువంటి హాస్టల్స్ లో ఎవరైతే ప్రైవేట్ హాస్టల్స్ నడుపుకుంటూ ఉంటారో ఆ యాజమాన్యాలంతా కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళు తమ పైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక్కడ అంటే నిర్వహణ చేసుకోవాలన్నా, లేదంటే ఇక్కడ విద్యార్థుల దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క ఏడాదికి అదనంగా, అంటే ఒకవేళ మోహన్ బాబు కాలేజీలకు సంబంధించి అక్కడ యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి హాస్టల్స్ లో కానీ, లేకపోతే బయట ప్రాంతంలో ఉన్న హాస్టల్స్ లో కానీ ఉంటే అదనంగా 20,000 రూపాయల వరకు కూడా వసూలు చేయాలనేటువంటి డిమాండ్ విద్యార్థుల నుంచి భయపెట్టిస్తున్నారు. అదేవిధంగానే యాజమాన్యాలుగా మేము ఇక్కడ నిర్వహించుకోవాలన్నా కూడా వాళ్ళకి లంచాలు ఇవ్వాల్సిన అవసరం వస్తా ఉంది. ఇది రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి సమస్య. అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ, స్థానికంగా ఉన్న అధికారులు ఎవరు కూడా దీనిపైన దృష్టి పెట్టడం లేదు, ఇబ్బందులు పడుతున్నాం అంటూ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖే ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. ఇప్పటికే ఆల్రెడీ ఆస్తు తగాదాలతో రకరకాలుగా మంచు కుటుంబంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మొన్న 2-3 రోజుల క్రితం కూడా మంచు మనోజ్ ఇక్కడ తిరుపతికి రావడం జరిగింది. నేరుగా మోహన్ బాబు యూనివర్సిటీ కాలేజీ లోపల కూడా వెళ్ళడానికి వెళ్లే ప్రయత్నం చేశారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా. అదే సందర్భంలోనే ముఖ్యమంత్రిని కూడా, ఇక్కడ లోకేష్ ని ముఖ్యమంత్రి వల్ల కూడా ఆయన కలవడం జరిగింది. ఆస్తు తగాదాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే మోహన్ బాబు కాలేజీలకు సంబంధించి యూనివర్సిటీ లోపల జరుగుతున్న పైన పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాటన్నిటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే తాజాగా మరోసారి ఈ రకంగా హాస్టల్ కు సంబంధించి విద్యార్థులు కావచ్చు, హాస్టల్ సంబంధించిన యాజమాన్యాలు కొంతమంది లేఖ ప్రభుత్వ నేత ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాసిన నేపథ్యంలో దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఏందో అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే యూనివర్సిటీ లోపల బౌన్సర్లను పెట్టి, అంటే ఏదైతే కాలేజీలకు సంబంధించి నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ కూడా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే స్టూడెంట్స్ సంబంధించిన యూనియన్ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. కనీసం ఒక విద్యాశాఖ సంబంధించిన అధికారులు కూడా ఎవరూ లోపలికి వెళ్లి విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎవరిని కూడా అంటే ఎంక్వైరీ చేయకుండా కేవలం మోహన్ బాబుకు సంబంధించి కొమ్ము కాస్తున్నారంటూ కూడా రకరకాల ఆరోపణలు యూనివర్సిటీ పైన, అదేవిధంగానే అక్కడ జరుగుతున్న విధానాలపైన ప్రశ్నించడం జరిగింది విద్యార్థి సంఘాల నాయకులు కూడా. అయితే తాజాగా జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి కూడా ఇకనైనా సరే చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది మమతా. రైట్, అదేవిధంగా అంటే దీనిపైన లేఖ రాశారు కాబట్టి మరి లోకేష్ కానీ, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అదేవిధంగా హాల్ టికెట్స్ ఇవ్వము అనేసి అని చెప్పి సిబ్బంది కూడా ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా, అంటే జరుగుతున్న పరిణామాలు, అంటే ఇప్పటికే స్టూడెంట్స్ యూనియన్ సంబంధించిన నాయకులు కొంతమంది ఆరోపణలు చేశారు. వాళ్ళు కూడా ప్రభుత్వానికి
కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగానే ఇంటర్నల్ గా అంటే ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోంది. రైట్. మోహన్ బాబు యూనివర్సిటీలో కావచ్చు, లేదంటే కాలేజీల్లో ఎటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి దానిపైన త్వరలోనే ఉన్నతాధికారుల నివేదిక ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. మమత. రైట్. థ్యాంక్ యూ గోపి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.